ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. ఒకటి ధరణికి సంబంధించింది, రెండవది రైతు బంధు రైతు భరోసాకు సంబంధించింది. మరి రైతు బంధు రైతు భరోసాకు అర్హులు ఎవరు, ఈ అర్హులు ఎవరనే దానిపైన గడిచిన 2-3 నెలలుగా సీరియస్గా చర్చ జరుగుతూ ఉన్నది. ఇందులో 3-4 రకాల అంశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వం పైన భారం పడుతున్నది ఎంత, అదనపు భారం ఎంత, అర్హులైన వారికి దక్కుతున్నదా లేదా, అనర్హులను తీసేయడం ఎట్లా, ఇవి చాలా కీలకమైన అంశాలు. ఇందులో మొత్తము 2018 నుంచి రైతు బంధు ప్రారంభమైతే 2 సీజన్లలో కలిపి ఎకరాకు 4,000 చొప్పున, మొదలు ఎకరాకు సంవత్సరానికి 8,000, ఆ తర్వాత 10,000. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది ఇప్పుడు దాన్ని 15,000 చేస్తామన్నది ఏటా. ఈ 15,000 రూపాయలను ఎవరికి ఇవ్వాలి? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధరణి ఆధారంగా తీసుకుంటే ఆ ధరణిలో గందరగోళం ఉన్నది, గజిబిజి ఉన్నది, అర్హులైన వారికి రావడం లేదు. మరి అర్హులను గుర్తించడం ఎలా అనే అంశం తీసుకున్నప్పుడు వారు 3-4 రకాల విషయాలను పరిశీలన చేస్తున్నారు. చాలా సీరియస్గా పరిశీలన జరుగుతున్నది. బహుశా వచ్చే సీజన్ నాటికల్లా ఆ అమౌంట్ వారి అకౌంట్లో పడబోతున్నది. దీనికి ప్రభుత్వం పైన భారాన్ని తగ్గించుకునే ఆలోచన కూడా ఉన్నది. వ్యవసాయ అధికారులు ఈ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లు విస్తృతంగా వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారము రైతు బంధుకు ఎవరు అర్హులు అన్నప్పుడు 5 లేదా 10 ఎకరాల లోపల ఎవరిని తీసుకోవాలి, 5 ఎకరాల వరకు తీసుకుంటే కనుక ఎట్లా ఉంటుందంటే, మొత్తము 69 లక్షల రైతు ఖాతాలు ఉన్నాయి. ఈ 69 లక్షల మందికి రైతు బంధు వేస్తున్నారు కాబట్టి ఇందులో సన్న చిన్నకారు రైతులు వీళ్ళు 30 లక్షలకు పైబడి ఉంటారు. 5 ఎకరాల వరకు ఉన్నవారి సంఖ్య సుమారుగా 60 లక్షల వరకు ఉంటుంది. కొంచెం ఇంకా దానికి పైనే ఉంటుంది. ఈ 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న వారి సంఖ్య 1,50,000-2 లక్షలు ఉంటుంది. ఆ పైన ఉన్న వాళ్ళు 4 నుంచి 5 లక్షల మంది ఉంటారు. ఇది లెక్క. ఈ 4-5 లక్షల మందిలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నవారు, వివిధ రకాల పనులు చేసుకుంటూ ఇతర దేశాల్లో ఉన్నవారు వీరున్నారు. ఇందులో రోడ్లకు, రియల్ ఎస్టేట్లకు, కొండలు గుట్టల కింద వెళ్ళిన భూములకు కూడా ఎప్పుడో తాతల కాలం నాడు వేరే వాళ్ళు చేసుకున్న భూములను ఈ ధరణి వచ్చిన తర్వాత 60-70 ఏళ్ళ కింద ఉన్న వారి కింద పాట కింద మారిపోయినది. ఇట్లా వారికి రైతు బంధు పడుతున్నది, అర్హులకు రావడం లేదు అనే ఒక చర్చ కూడా ఇందులో ఉన్నది. అంటే ధరణి రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొని రావడము, ఈ అర్హులైన వారు గుర్తించేందుకోసం ఇందాక నేను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకునే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు. అంటే ఈ 60 నుంచి 62 లక్షల మందికి రైతు బంధు వర్తింపజేస్తే కనుక ఈ ప్రభుత్వం పెంచి ఇస్తున్న రైతు భరోసా, ఈ రైతు భరోసా భారం ప్రభుత్వం పైన తగ్గే అవకాశం ఉన్నది. మొత్తము 15,000 రూపాయలు ఇప్పుడు ఉన్నట్లుగా వేస్తే కనుక 22,000 కోట్ల రూపాయల భారం ఖజానాపై పడబోతున్నది సంవత్సరానికి. దాన్ని ఈ 8 లక్షల మందికి తగ్గిస్తే కనుక, ఎవరెవరు ఇందాక చెప్పిన వీళ్ళందరికీ తగ్గిస్తే కనుక ఆ మేరకు 15,000 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఖర్చు అవుతున్నది. అంటే హామీ నెరవేర్చినట్లు అవుతుంది, ప్రభుత్వ ఖజానా పైన భారము లేకుండా అవుతుంది. దీనికి తోడు ఇన్నాళ్ళుగా ప్రజల్లో జరుగుతున్న ఒకానొక చర్చ, భూములు ఎక్కువ ఉన్న వారికి రైతు బంధు ఎందుకు, వ్యాపారాలు చేసుకున్న వారికి రైతు బంధు ఎందుకు, సెలబ్రిటీలకు రైతు బంధు ఎందుకు, రాజకీయ నాయకులకు రైతు బంధు ఎందుకు, డబ్బులున్న వారికే రైతు బంధు ఎందుకు, ఉన్న వాళ్ళకే దోషి పెడతారా మీరు, ఉన్న వాళ్ళకే అన్నీ ఇస్తారా, పేదవాళ్ళని ఎవరు పట్టించుకోరా అనే ఒక విస్తృతమైన చర్చ కూడా సమాజంలో ఉన్నది. ఈ ఉన్నదాన్ని ఒకే ఒక కలంపోటుతోనికి పరిష్కారం చూపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయబోతున్నది. మొత్తంగానే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నదని ఒక పేరు రావాలంటే కనుక కీలకమైనవి 3 ఉన్నాయి. 1 రెవెన్యూ డిపార్ట్మెంటు, 2 పోలీస్ డిపార్ట్మెంటు, 3 హెల్త్, ఆ తర్వాత విద్య మీద తర్వాత చర్చ ఉంటుంది. ఈ 3 ప్రజలపైన తక్షణ ప్రభావాన్ని చూపిస్తాయి. అన్నిటికంటే కీలకమైనది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు చేయబోతున్నారని, దీన్ని ప్రభావితం చేస్తున్న అంశాలను గుర్తించి గవర్నమెంట్ చాలా సీరియస్గా ముందుకెళ్తున్నది. కాబట్టి రైతు బంధు విషయంలో, అర్హుల ఎంపిక విషయంలో 4 నుంచి 5 లక్షల మంది ఒకవేళ ఓట్లు, ఇప్పుడు ఏదైనా ఏ స్కీమ్ అయినా సరే ఓట్ల ఆధారంగానే ఉంటుంది. వీళ్ళు మనకు ఓట్లు వేస్తారా వేయరా, వీళ్ళు మన పార్టీకి దూరం అవుతారా, ప్రభుత్వ పట్ల ఏమైనా వ్యతిరేకత వస్తుందా, ఇత్యాది విషయాలు గమనిస్తారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక ఉచిత విద్యుత్తు అనేది అది కోళ్ళ ఫారాలకు, తర్వాత ఫామ్ హౌజులకు,
పరిశ్రమలకు వాటి కింద వెళ్తూ ఉన్నది. అరే ఉచిత విద్యుత్ ఇస్తున్న వ్యవసాయ రంగానికి అంటే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకపోవడం వలన కింద ఏం జరుగుతుందో సరిగా రిపోర్టు తీసుకొని కారణంగా ఆ గందరగోళం జరిగింది. ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా అట్లాగే జరుగుతున్నది. ఈ హైదరాబాదు శివారు ప్రాంతాలలో ఎటు మనం ఒక 40-50 కిలోమీటర్లు తీసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఫామ్ హౌజులు వచ్చినాయి. ఆ ఫామ్ హౌజుల్లో వ్యవసాయం చేయరు. ఆ ఫామ్ హౌజులు ₹4 ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు విలాసాల కోసము, లేదా సమాజంలో పరపతి కోసము, తమ బంధువర్గంలో చెప్పుకోవడం కోసము, లేదా సంపాదించిన ఆస్తులను మరో రూపంలో ఇంకో ఆస్తి రూపంలో దాన్ని కూడబెట్టుకునేందుకు కోసమై చేస్తున్న ప్రయత్నం అది. అట్లా కొన్ని వేల ఎకరాల భూములు ఫామ్ హౌజుల కింద వెళ్ళిపోయినాయి. కొన్ని వేల ఎకరాల భూములు వెంచర్ల కింద అట్లాగే పడి ఉన్నాయి అవి. కాబట్టి ఇట్లాంటి భూములకు రైతు బంధు ఇవ్వకూడదు అన్న డిమాండ్ సమాజం నుంచి ఉన్నది. దీంతో పాటుగా రాళ్ళు రప్పలున్న భూములు, బంజరు భూములు, అటవీ భూములు, పోరంబోకు భూములు, చెరువులలో శిఖం భూములు, ఏక్పసల పట్ట భూములు, నానా రకాల భూములు ఉన్న పెద్ద జాబితానే ఉంది. ఇట్లాంటి వాటికి కూడా మునిగిపోయినా సరే రైతు బంధు ఇస్తున్నారు. కాబట్టి సాగు చేసిన వారికి, అరులైన వారికి, సాగులో ఉన్నవారికి ఇవ్వాలనేది. అయితే ఇక్కడ ఒకటి ఈ భారం మరో రూపంలో ప్రభుత్వానికి ఇంకో ప్లస్ కూడా దీని ద్వారా ఉన్నది. కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది కాబట్టి ఈ రైతు బంధు విషయంలో వారు ఒక స్పష్టత తీసుకున్న కౌలు రైతు విషయంలో ఏమిటి అనేది ఒక ప్రశ్న వచ్చినప్పుడు వారికి ఇస్తామని చెప్పిన అమౌంట్ను బహుశా కౌలు రైతుకు ఇద్దరికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ అదనంగా పెంచుతున్న ఒక 5,000, 7,000, 6,000 కోట్ల రూపాయలు వారికి ఇస్తే కనుక ఇద్దరిని సంతృప్తిపరిచినట్లు అవుతుంది. బహుశా దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమిటనేది ఖరారు కావాల్సి ఉన్నది. అయితే రైతు బంధు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఇది దానికి కొంత అనుకూలంగా సానుకూలంగా మారేందుకే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు స్పష్టమవుతున్నది.